ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న దేవుని పిల్లలారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీరు బాగున్నారని నేను తలంచుతున్నాను. కారణం ఏమిటంటే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కనుక మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానం తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను. మన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం సికింద్రాబాద్ సమీపాన తార్నాకలో ఆదివారపు ఆరాధన జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్. ఇప్పటికే వేలాది మంది ప్రజలు వస్తున్నారు. ప్రారంభించబడి అతి తక్కువ కాలంలోనే వేలాది మందికి చేరి దేవుని ఆరాధిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ప్రజలు చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినాల్లో ప్రజల మీద ప్రవాహం వల్ల కదులుతూ వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు, విడుదల. మీరు కూడా ఆశ కలిగి ఉన్నారా? రండి, కలిసి ఆరాధిద్దాం, దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. ప్రైజ్ ది లార్డ్. విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. పాల్పృథ్వీ కల్వరి మార్గం మినిస్ట్రీ నుండి ప్రతి నెల మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇప్పటికే చాలా మంది, వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు. మరలా ఈ నెల అనగా జూలై 7వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు మన విజయవాడ పట్టణంలో ఉన్న ఆంధ్ర లయోలా కాలేజ్ ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో ఈ ఆరాధన జరగబోతుంది. మరి ఈ నెలలో వినూత్నమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది. జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందించబోతున్నారు. అంత మాత్రమే కాదు, మరి భయంకరమైన మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి విడుదల, బంధకాల్లో ఉన్న వారికి స్వస్థత, చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల కలగబోతుంది. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోబోతున్నారు. కనుక మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా మరి కదలి రండి, కుటుంబాలతో దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఉదయమే లేచారా, ప్రార్థించారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని మాటలు వింటూ మనం ఎంతగానో బలపరచబడుతున్నాం కదా. మరి దేవుడు మనల్ని ఎంతగానో ఆత్మికంగా స్థిరపరుస్తూ వస్తున్నాడు. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాము. మరి రాజులో 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు హిజ్కియా గురించి దేవుడు మాట్లాడుతున్నారండి. హిజ్కియాకి దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి అన్నిట్లో కూడా ఆయన ఎక్కడికి వెళితే అక్కడ జయము చూశారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో జయము లేక ఏ ప్రయత్నం చేసినా, అది ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, చేతి పనుల్లో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, అన్ని రకాల, అలాగే బిడ్డల వివాహ మరి సంబంధాల విషయమై కావచ్చు, అలాగే ఏ పని తలపెట్టినా మరి సక్సెస్ అనేది లేక, జయం అనేది లేక ఓడిపోయిన స్థితిలో ఉంటూ కృంగిపోయి వేదనతో ఉన్నారేమో. ఇక నా జీవితంలో ఇక నేను జయాన్నే చూడలేను, ఇది నేను సాధించలేను, ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల అవ్వదు అని ఒకవేళ నిరాశతో ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఎందుకు నా జీవితంలో జయాన్ని చూడలేకపోతున్నానని కృంగిపోతున్నారా? నిజమే కదా.
ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళావు జాబ్ కోసం, కానీ రిజెక్ట్ అయిపోతున్నావు. మరి ఇక ఉద్యోగం రాదని ఒక నిరాశ, ఇక జయం చూడలేను నా జీవితంలో అనుకుంటున్నావు. అలాగే వివాహమైంది, మరి బిడ్డల కోసం ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళు, ఎన్నో ప్రయత్నాలు చేశాం, అయినా సక్సెస్ లేదు కదా. ఇలాగా నీ జీవితంలో సక్సెస్ అనేది లేక కృంగిపోయి ఉన్నావేమో. ఇక నేను ఓడిపోయాను, నా వల్ల కాదు అని దిగులు చెందుతున్నావా? అయితే ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు, నువ్వు ఓడిపోవు. యేసయ్యను కలిగిన మనం ఓడిపోవు. ఆయన మనల్ని ఓడిపోనివాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో జయాన్ని ఇచ్చే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఈరోజున ఆత్మీయ జీవితంలో కూడా అనేక పోరాటాలు ఎదుర్కొంటున్నావు కదా. ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ జయాన్ని చూడలేక ఆత్మికంగా కృంగిపోయి ఉన్నావా? నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నీకు నేను తోడుగా ఉండబోతున్నా, నీకు నేను తోడుగా ఉంటాను. నీ వెళ్ళిన చోట కూడా, నువ్వు ప్రయత్నించే ప్రయత్నంలో కూడా నీకు జయాన్ని ఇస్తానని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూడు, యేసయ్య మనతో ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే మనము జయాన్ని పొందుకుంటాం. ఎందుకనంటే మన దేవుడు జయశీలుడు, జయవీరుడు, ఆయన విజయవీరుడు. దేవుని బిడ్డలారా, ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు. శత్రువును చూసి భయపడొద్దు. నీ జీవితంలో వస్తున్న పోరాటాలను చూసి భయపడొద్దు. మరి ప్రయత్నాలు చేసి ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు సక్సెస్ చూడలేకపోయేవేమో, జయాన్ని చూడలేకపోయేవేమో, కానీ కృంగిపోవద్దు. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. చూడండి, హిజ్కియా జీవితంలో ఎక్కడికి వెళితే అక్కడ జయాన్ని చూశాడు, అపజయాన్ని చూడలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుడు తనకు తోడుగా ఉన్నారు కనుక. దేవుని బిడ్డ, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం సక్సెస్ చూడగలుగుతాం, జయాన్ని పొందుకోగలుగుతాం. దేవుడి రోజున నీతో మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలారా, మరి ఆయన నీకు తోడుగా ఉండబోతున్నారు. ఈరోజు నీకు నీవుగా ప్రయత్నం చేసి ఇన్ని రోజులు కదా, నీ తోడుగా ఆయన లేడేమో, కానీ ఇక నుంచి నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో, నీ ప్రతి పనిలో, అన్నిట్లో కూడా దేవుడే నీకు తోడుగా ఉండి నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. మరి మీరు నమ్ముతున్నారా? హిజ్కియాకి విజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు కూడా విజయాన్ని, జయాన్ని ఇస్తున్నాడు కనుక ధైర్యం తెచ్చుకోండి. మరి ఇక దిగులు చెందొద్దు, కలవరపడొద్దు. యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీ జీవితంలోకి రిసీవ్ చేసుకున్నారో, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందామా అండి? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో నాయన, అయ్యా, నువ్వు తోడుగా ఉంటే మా జీవితాల్లో జయాన్ని చూడగలుగుతామని ఈరోజు నువ్వు మాట్లాడుతూ వచ్చావు. మీరు నాయన ఇచ్చిన ప్రతి వాగ్దానం అయ్యా, ఇదిగో నేను ఈరోజు వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు వారి జీవితాల్లో, వ్యాపారాల్లో అయ్యా ఇదిగో సక్సెస్ చూడలేకపోయారేమో, చేతి పనుల్లో, వ్యవసాయ పనుల్లో, అయ్యా ఇదిగో తండ్రి ఉద్యోగ పనుల్లో, వివాహ నైనా సంబంధాల విషయంలో అయ్యా సక్సెస్ అనేది చూడక, జయము చూడలేక, ఆత్మీయ జీవితంలో విజయాన్ని పొందుకోలేక కృంగిపోయి ఉన్నారేమో, కానీ ఈరోజు తోడుగా ఉంటున్నావుగయ్యా. నువ్వు తోడుగా ఉంటే చాలు, మేము విజయాన్ని పొందుకోగలుగుతాం, జయాన్ని పొందుకోగలుగుతాం. నాయనా అయ్యా, మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరి జీవితంలో జయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. చేతి పనుల్లో, వ్యవసాయ పనుల్లో, ఉద్యోగ పనుల్లో, అన్నిట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు జరిగించండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా. వ్యాపారాలు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అయ్యా, ఇదిగో తండ్రి, వారు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అయ్యా, ఇదిగో తండ్రి, వారు ఏ నేను ఉద్యోగాల కొరకు, దేని కొరకైతే వారు వెళుతున్నారో, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు వారికి తోడుగా ఉండి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు జయాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వారి జీవితంలో సక్సెస్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు అయ్యా. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డే జరిగించుకుంటున్న ప్రతి వారి జీవితంలో నూతనమైన దీవెన, నూతన ఆశీర్వాదం, నీ నిండైన దీవులతో వారు నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.